ఏండి ఏం చేస్తున్నారు? ఈరోజు శనివారం కదా, అందులో సెకండ్ సాటర్డే. చాలామంది పిల్లలకి హాలిడే ఉండే ఉంటుంది, కానీ లక్కోడికైతే హాలిడే లేదు. ఇంకా లంచ్ బాక్స్ పెట్టి స్కూల్కి అయితే యథావిధిగా పంపాలి కాబట్టి, ఇంకా శనివారం కాబట్టి నేనైతే ఉదయం లేచి యథావిధిగా పనులన్నీ చేసేసుకొని ఫస్ట్ అయితే దేవుడి దగ్గర అంతా సర్ది పెట్టేసుకున్నాను. సర్ది పెట్టేసుకున్న తర్వాత లక్కోడు లంచ్ బాక్స్లోకి ఈరోజైతే వామ్ రైస్ చేశానండి. నిన్నే పులిహోర చేశాను కదా, మా లక్కోడు నైట్ తినకుండా పడుకుందనమాట. భోజనం తినకుండా పడుకుంది, అంటే కొంచెం దగ్గుగా ఉంది. అందుకని చెప్పి ఇంకా నైట్ ఏం లేదు, నీరసంగా ఉండి పడుకుండిపోయింది. ఉదయం లేచి నాకు పులిహోర కావాలని చెప్పి ఏడుపు గోల. ఇంకేం చేయలేక మళ్ళీ పులిహోర ఏం చేస్తామని చెప్పి వాము రైస్ కలిపేసి దాంట్లోనే కొంచెం నిమ్మరసం పిండేశాను, పులిహోర అని చెప్పి పెట్టేశాను అనమాట. ఇంకా లంచ్ బాక్స్ పెట్టేసి టిఫిన్ తినిపించేసి మళ్ళీ కొన్నైతే స్కూల్కి పంపేసి ప్రశాంతంగా కూర్చుని నేను తులసి పూజ, మా ఆయన ఇంట్లో పూజ చేసేసుకున్నాము. ఇంకా పూజ అయిపోయిన తర్వాత మా ఆయన అయితే స్వామివారి గుడికి, అంటే ఆంజనేయ స్వామివారి గుడికి అయితే వెళ్ళొచ్చేసారు. వచ్చిన తర్వాత ఆయనకైతే పాలిచ్చి నేనైతే కాఫీ పెట్టేసుకున్నాను. వేడివేడిగా కాఫీ తాగేసి బ్రేక్ఫాస్ట్కి మెత్తుప్మా అయితే చేశాను. అదేనండి బొంబాయి రవ్వ ఉప్మా. వేడి వేడిగా పొగలు పొగలు వస్తుంది, ఒక పక్క చలి బీభత్సంగా వేస్తుంది కదా, ఇలా వేడిగా తింటేనే ఆహా అనిపిస్తుంది. మీరైతే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. బాయ్.